హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుష్మాద యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే ఒక కామెడీ అనుకోవాలి. ఇది నాకు ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే మినీ ప్రైవేట్ థియేటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ మా హస్బెండ్కి కూడా తెలియదంట. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే ఉంటే ఒకసారి వెళ్ళి చూస్తాం, బుక్ చేస్తాం అన్నట్టుగా వెళ్దాం అన్నాడంట. దారిలో వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి తెలిసింది. నాకేమో ఇక్కడ దాకా వెళ్ళేసి వద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అయ్యాను. ఏంటి పార్టీ కనుక తీసుకొచ్చాడా ఏంటి అని చెప్పి నేను లోపలికి రానన్న. క్యాజువల్గా ఇంట్లో ఉన్న మామూలుగా రెడీ అవుతాం కదా, అట్లాగే ఉన్నచ్చి ఇట్లా రెడీ అయ్యి మన ఫంక్షన్కి వెళ్తామా, చెప్తే నేను ముందు రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా అని చెప్పేసి అసలు రాను అన్నాను లోపలికి. ఈయన అన్నాడు నేను కూడా ఇట్లాగే వచ్చాను, షార్ట్ మీదే వచ్చేసాను, నాకు కూడా తెలియదు, ఇట్లా బుక్ చేస్తాడంట, చూస్తాం వెళ్ళి లోపలికి అంటే సరే అని లోపలికి వెళ్ళి చూడగానే నాకు చాలా నచ్చింది, బాగుంది. ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళే అంట. అట్లా చూపిస్తాము, కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దాం అన్నట్టుగా తీసుకెళ్ళాడంట. ఇక్కడ ఇంకొక స్క్రీన్ ఉంది, 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఇది డోర్ ఓపెన్ చేయగానే ఫుల్ రెడ్ కలర్ రోజెస్ ఉన్నాయి. చాలా నచ్చింది, ఎంత మంచిగా అనిపించిందో చూడడానికి. సరే చూద్దాం వెళ్ళి అని చెప్పేసి ఇది ఒకటి, ఇంకొకటి కూడా బార్బీ థీమ్ ఉంది, అది కూడా చాలా బాగుంది. 4 స్క్రీన్స్ ఉన్నాయి. ఇవేమో సెటప్ చేసే పెట్టారు ఆల్రెడీ. ఓన్లీ కేక్ కటింగ్ అయితే 1500 అంట. ఇంకెక్కువ మనం డెకరేషన్స్ కానీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ అట్లా తెచ్చుకుంటే ఇంకెక్కువ కాస్ట్ పడుతుందంట. మళ్ళీ మెంబర్స్ ఇంతే అని ఉంటుంది కదా, అట్లా ఒక పర్సన్ ఎక్స్ట్రా అవుతే 250 అంట. ఇంకా సరే వచ్చాం కదా అని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము, కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. నవ్వుతూనే ఉన్నాం అందులో కూర్చొని. అసలు చెప్పింటే మంచిగా రెడీ అయ్యేదాన్ని కదా అని చెప్పి. మా హస్బెండ్ ఏమో సర్ప్రైజ్ అంటే ఇట్లాగే ఉంటుంది, ఇది కూడా ఒక సర్ప్రైజే నీకు అని చెప్పి నేను కూడా తీసుకొచ్చాను చెప్పకుండా అని చెప్పేసి నవ్వుతా ఉన్నాడు. ఇద్దరం నైట్ కూడా గుర్తు చేసుకొని నవ్వుతానే ఉన్నాము. ఇంకా వీడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా కూల్ డ్రింక్ కూడా మేము తాగితే తాగుతానని చెప్పి ఏడుస్తుంటే కొద్దిగా లాస్ట్కి ఉంచేస్తే తాగుకుంటూ బబుల్స్ లాగా ఊదుతుంటూ ఎంజాయ్ చేశాడు. ఇంకా బెలూన్స్ చూడగానే వాడికి ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చి ఫుల్ ఆడుకున్నాడు. ఇదండి ఇట్లా జరిగింది మాకు. ఏంటి అంటే అక్కడ ఎవ్వరు జనాలు లేరు, మేము ముగ్గురమే ఉన్నాము. చూసి అమ్మాయి ఎవ్వరు లేరులే అనుకున్నాము. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.